జై గణేశాయ, జై జై గణేశాయ. ఏదైతే రేపు అనగా 7వ తారీఖున వినాయక చవితి మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం మొట్టమొదటి పూజ మన వినాయకుడు చేసుకుంటాం. అదే సందర్భంలో రేపు చవితి జరగబోతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటున్నాము. నగర గణేశ ఉత్సవ సమితి కాకినాడ రూరల్ ఏదైతే వినాయక పందిళ్ళు వివిధ ప్రాంతాల్లో భక్తి శ్రద్ధలతో వేసుకోవడం జరుగుతుంది. దీనికి పూర్తి సహాయ సహకారాలు సమితి తరఫునే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా మేమందరూ కూడా ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడైతే వినాయక పందిళ్ళు వేస్తారో అక్కడ పంచాయతీ కావచ్చు, లేదంటే సచివాలయాలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్లో కావచ్చు, వీరందరికీ కూడా పందిళ్ళు వేసేవారికి పూర్తి సహాయ సహకారాలు అంటే శానిటేషన్ కావచ్చు, 9 రోజులు 10 రోజులు చేసుకుంటున్నాం కాబట్టి అక్కడ శానిటేషన్ ప్రాబ్లం కావచ్చు, పరిశుభ్రంగా ఉంచే బాధ్యత భక్తులతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంది. అక్కడ ఉన్న స్వీపర్స్ పంపించి బ్లీచింగ్ జల్లడం కావచ్చు, అక్కడైనా డ్రైన్స్ ఏమంటే శుభ్రపరచడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు చేయాలని చెప్పేసి సమితి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా పందిర్లు నిర్వహించే ఎవరైతే కమిటీ ఉంటారో వారందరూ కూడా భక్తిభావంతో డ్యాన్సులు ఇటువంటివి కాకుండా, డీజేలు కాకుండా భక్తిభావంతో ఒక భజనలు, లేదంటే కోలాటాలు, చెక్క భజనలు, రకరకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. వీటితో పాటు మనం 9 రోజులు పూజ చేసి భక్తి శ్రద్ధలతో మనం ఎవరైతే నిమజ్జన కార్యక్రమానికి పూనుకుంటున్నామో వారందరూ కూడా ముఖ్యంగా ఈ 9 రోజులు ఎవరైతే పందిళ్ళు వేస్తారో సింగిల్ విండో పర్మిషన్ ఇప్పుడు ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. సింగిల్ విండో అంటే గతంలో వివిధ ఏదైతే ఫైర్ స్టేషన్ నుంచి కావచ్చు, పోలీస్ స్టేషన్ నుంచి కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి రకరకాల సర్టిఫికేట్లు తెమ్మని చెప్పేసి అనేవారు. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు కాబట్టి మీ వద్ద సచివాలయాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మాకు వినాయక పందిరికి పర్మిషను కావాలనొచ్చు, లేదంటే ముందుగానే పందిరి వేసుకున్న తర్వాత కూడా మనం పర్మిషన్ పెట్టుకున్నట్లయితే వారు మనకే అంటే పర్మిషన్ తీసుకోవాలని అనొద్దు. ఎందుకంటే ఈ పర్మిషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న మన పలానా చోట మనకు వినాయక పందిరి వేశారు, అక్కడ శానిటేషన్ చూడాలి, అక్కడ ఏ ఇబ్బందులు జరిగినా మనం చూడాలి అనే ఆలోచన ప్రభుత్వానికి కూడా కలుగుతుంది. కాబట్టి అక్కడ అవసరమైతే సెక్యూరిటీ కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా పోలీసు వారు, ప్రభుత్వం వారు కూడా మనకి సహకరిస్తారు. దీనికి మనం ఆన్లైన్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. తప్పకుండా ఆ పర్మిషన్ తీసుకుంటే మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి సమితి తెలియజేస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే మనం ఇళ్లల్లో ఇప్పుడు కరెంటు ఉంది, చాలా చోట్ల మనం వైర్ పైనుంచి లాగుతాం. గతంలో ఆ సంస్కృతి ఉండేది, ఇప్పుడు ఆ సంస్కృతి చాలా వరకు లేదు. ఒకవేళ ఉంటే ఎక్కువగా మనకు లైటింగ్ ఉందనుకుంటే ముందుగానే అక్కడ ఉన్న ఏఈకి కావచ్చు, లైన్ మెన్కి కావచ్చు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారే వచ్చి మనకి అవసరమైతే లైన్ మీద కలపాలనుకుంటే 1 గంట ముందు చెప్తే చాలు, వాళ్ళ లైన్ ఆఫ్ చేసి మనకి తప్పకుండా ఏదైతే అక్కడ పందిరి వేస్తామో అక్కడ లైటింగ్కి పైన టీకి తొలగించుకునే విధంగా వారే దగ్గరుండి మీకు తప్పకుండా చేస్తారు. ఆ విధంగా కూడా మనకి సహకారం అందించేదానికి వారు కూడా సుముఖంగా ఉన్నారు. అదేవిధంగా మనకి ఇళ్లలోంచి కూడా కరెంట్ లాక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇళ్లలోంచి కూడా కరెంట్ లాక్కోవచ్చు వారు పర్మిషన్ తోటి. దీనికి పూర్తి స్థాయిలో గతంలో మనకు తెలుసు, గతంలో ఏంటంటే వినాయక చవితి జరుపుకోవాలని కొన్ని నిబంధనలు ఉండేవి. ఇప్పుడు ఆ నిబంధనలు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏదంటే ప్రతి దానికి మీకు సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది. ఆ సహాయ సహకారాలు మనం కూడా అందుకుని ప్రభుత్వం వారి సూచనల మేరకు కూడా మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా మన వినాయక చవితి ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. లేని పక్షంలో ఎక్కడైనా సరే శానిటేషన్ ప్రాబ్లం కానీ, డ్రైన్ తీయకపోవడం కానీ, బ్లీచింగ్ జల్లకపోవడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే సమితి దృష్టికి తీసుకురావండి. తప్పకుండా వారితో మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఆ విధంగా మనందరూ కూడా వినాయక చవితి జరుపుకోవాలి. అదేవిధంగా
పందిరి దగ్గర భక్తిభావంతో మనం ప్రతిరోజు కూడా భజనలు, మేళతాళాలతో, ఆనందోత్సాహాలతో ఎక్కడ కూడా అవాంఛనీయం జరగకుండా ఆ 10 రోజులు కూడా భక్తిభావంతో జరుపుకోవాలనేలాగా ప్రజలు చూడాలని చెప్పేసి మీరు కూడా దాంట్లో పాల్పంచుకోవాలని. ముఖ్యంగా ఇంకొకటి, ఏదైతే నిమజ్జనోత్సవం కార్యక్రమం ఉందో మనకి కాకినాడ రూరల్ అసెంబ్లీకి సంబంధించి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి సూర్యారావుపేట బీచ్ వద్దకు అనేక వందల విగ్రహాలని కలపడానికి ప్రతి సంవత్సరం కూడా తీసుకువస్తున్నారు. దాంట్లోని భాగంగానే 2014లో ఇది 10వ సంవత్సరం. 10 సంవత్సరాల నుంచి సూర్యారావుపేట బీచ్ దగ్గర మనం ఈ నిమజ్జనోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కాకుండా అక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ సహకారంతో కమిటీ చేస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడ ప్రసాదాలు కావచ్చు, మంచినీరు కావచ్చు, అక్కడ ఏదైతే లైటింగ్ కావచ్చు, అదేవిధంగా మైక్ సిస్టమ్ కావచ్చు, ప్రతిదీ ఇప్పుడు దగ్గర వరకు వెళ్ళిన రోడ్డు కూడా వేయాలని చెప్పేసి కొంతవరకు గతంలో వేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా విగ్రహాలు, భారీ విగ్రహాలు దగ్గరికి వెళ్ళే విధంగా అక్కడ నుంచి క్రైన్ సహాయంతో సముద్రంలో కలిపే విధంగా కూడా రోడ్డు వేయడానికి ప్రభుత్వం వారు అంగీకరించారు. తప్పకుండా ఆ పని కూడా పూర్తవుతుంది. 16వ తారీఖున 9 రోజులు పూర్తవి మనకి 16వ తారీఖున నిమజ్జన కార్యక్రమానికి మనం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ విధంగా భక్తులందరూ కూడా వినియోగించుకోవాలి. ఏదైతే మనం వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులందరూ కూడా ఒక భక్తిభావంతో ఊరేగింపు